అందరికీ నమస్కారం. ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి? అక్కడ ఎలాంటి డాక్టర్స్ ఉంటారు? ఏ విధమైన వైద్యం అందిస్తారు? ఇలాంటి అనుమానాలు, సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్రస్తుతం మనం ఆర్‌జీఆర్ హెర్బల్ హాస్పిటల్‌లో ఉన్నాం. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, పేషెంట్స్ ఏమంటున్నారో లోపలికెళ్ళి చూద్దాం. పదండి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నిఖితా రెడ్డి గారు ఉన్నారు. సో తనతో మాట్లాడి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నిఖితా గారు, మరి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఎటువంటి చికిత్సలు అందిస్తారు? ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అంటే అసలు దీనిలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఓకే. నార్మల్‌గా దీర్ఘకాలికమైన వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, లైక్ చాలా సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు కానీ, పక్షవాతము, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము, ఇంకా వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు లైక్ లంబార్ స్పాండిలోసిస్ కానీ, సయాటికా ప్రాబ్లమ్, సర్వైకల్ స్పాండిలోసిస్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఇయర్స్ నుంచి బాధపడే వాళ్ళకి పంచకర్మ చికిత్స ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా నయం చేయడం అనేది జరుగుతుంది. నార్మల్‌గా కనుక ఎవరైనా సరే ఒక సంవత్సరం నుంచి మాత్రమే బాధపడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మనం మెడిసిన్స్తో తగ్గించగలుగుతాము. కానీ చాలా ఇయర్స్ నుంచి బాధపడే వాళ్ళు ఉంటారు, ఒక 20 ఇయర్స్ నుంచి లేదంటే 15 ఇయర్స్ నుంచి. అలాంటి వాళ్ళకి మెడిసిన్స్తో పాటు పంచకర్మ చికిత్స తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే ట్రీట్మెంట్ తీసుకున్న ఫస్ట్ డేనే ఇప్పుడు మెడ భాగంలో పట్టేసినట్టు ఉందనుకోండి, సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్స్లో ఇటు ఇలా కదిలించలేకపోతారు. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న ఫస్ట్ డే నుంచే మూమెంట్ అనేది ఈజీ అయిపోతుంది. యెస్. అండ్ ఇప్పటికిప్పుడు అంటే కొంచెం హెర్బల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. బట్ ఇంకా తెలియని వాళ్ళు, దాని మీద డౌట్స్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇది ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది? లేకపోతే దీనివల్ల ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా ఇది యూజ్ చేయడం వల్ల? అంటే వేడి చేయడం అనుకోండి, అది ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. సో ఇలా ఇంకా వీటి వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాటికి ఏమంటారు? ఈ హెర్బల్ కషాయాలంతా ఏముండదండి. నార్మల్‌గా మనము ప్రకృతి నుంచి తీసుకున్న ఒక ఔషధాల నుంచి మాత్రమే ఇవంతా తయారు చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ మేము ఇచ్చే ప్రతి కషాయంలో కానీ, ఏ టాబ్లెట్స్లో కానీ సల్ఫర్ అనేది ఉండదు. సో ఇది ఇలా సల్ఫర్ లేకపోవడం వల్ల ఏ పేషెంట్కైనా సరే మా మెడిసిన్స్ సూటబుల్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏమాత్రం వేడి అనేది కలగకుండా ఇచ్చే ట్రీట్మెంటే హెర్బల్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయండి నార్మల్‌గా? హెర్బల్ ట్రీట్మెంట్ అంటే నార్మల్‌గా ఆయుర్వేద, యునాని, సిద్ధ, న్యాచురోపతి ఇలాంటివన్నీ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఈచ్ సిస్టమ్‌కి ఇండివిజువల్‌గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆయుర్వేదాలో వచ్చేసి మనకి కొంచెం మెర్క్యూరీ ఇలాంటివి కలుపుతారు. బట్ సిద్ధ సిస్టంలో మెర్క్యూరీ ఉండదు, సల్ఫర్ ఉండట్లేదు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఒక పేషెంట్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది మన ఆర్‌జీఆర్ హాస్పిటల్‌లో. సో ఆ పేషెంట్ ప్రాబ్లమ్ ఏంటి? దానికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా మన డాక్టర్ నిఖితా రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో నిఖితా గారు, అసలు సమస్య ఏంటి? దానికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? ఈ పేషెంట్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారండి. ఒక 5 ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులు అనేవి ఉన్నాయి. విపరీతమైన వాపులు ఉన్నాయి, కాళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్ వచ్చిన కండిషన్స్లో వాళ్ళకి నార్మల్గా నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాపులు ఉంటాయి. సో మెడిసిన్స్ వాడితే వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఒక 10 డేస్ టైం అయినా పడుతుంది. ఇన్స్టెంట్గా వాళ్ళు నడవడానికి మనకి పంచకర్మ థెరపీస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ పంచకర్మ థెరపీస్ చేసేటప్పుడు వీళ్ళు ఇందులో కొన్ని పౌడర్స్ అనేవి యూస్ చేస్తారు ఈ పొట్టలి కట్టేటప్పుడు. ఈ పౌడర్స్ అనేవి మన పేషెంట్ ముందు మన దగ్గరకు వచ్చి డాక్టర్ దగ్గర కలిసిన తర్వాత వాళ్ళ నాడి పరీక్షించేసి వాళ్ళకి ఏ దోషం అనేది ఎక్కువగా ఉందో చూసి దానికి అనుగుణంగా మనం ఏ చూర్ణాస్ అయితే యూస్ చేయాలి, ఏ ఆయిల్స్ అయితే యూస్ చేయాలి అనే దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఎన్ని డేస్ జరుగుతుందండి? ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మొత్తము 7 డేస్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది వాళ్ళ తీవ్రతను బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఓన్లీ 4-5 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి వీటికి 7 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది. ఫస్ట్ డే ఆఫ్ ట్రీట్మెంట్తోనే ఆవిడ ఈజీగా నడవగలుగుతారు. నార్మల్గా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీనికి ముందు ఆవిడ కొంచెము అభ్యంగం అనేది చేస్తుంది. సో ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది. ఇలా ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే వీళ్ళకి జనరల్గా ఇక్కడ మొత్తం ఇట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కూర్చొని లేవడానికి. సో ఆ చుట్టూ మజిల్స్ ఏవైతే స్టిఫ్నెస్ వచ్చిందో ఆ మజిల్స్ అంతా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. కింద కాళ్ళ వరకు మొత్తం థెరపీ అనేది చేస్తుంటారు. ఓన్లీ మోకాల్లోనే నొప్పి కదా,
అక్కడే చేయాలి అని ఏం లేదు. ఇలా మొత్తం చేయడం వల్ల ఈజీగా సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బోన్స్కి నరిష్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క బోన్కి కాల్షియం సప్లిమెంటేషన్ ఉంటుంది. దీన్ని ఆయిల్లో హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత డిఫరెంట్ సర్క్యులర్ మోషన్స్లో మర్మ చికిత్స దీనిపైన ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వచ్చి ఈ థెరపీస్ అనేవి చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆయిల్లో నుంచి ఎసెన్స్ అనేది మొత్తం వాళ్ళ చర్మంలో నుంచి ఎముకల వరకు వెళ్తుంది. సో ఆటోమేటిక్గా గుజ్జు అనేది కూడా తయారవుతుంది, నడవటానికి ఈజీగా ఉంటుంది. అంటే 7 daysలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 7 daysలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 6 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు మాణిక్యాంబ, మాది తుని, నాకు 68 సంవత్సరాలు. నేను కీళ్ళ నొప్పులతోటి దాంతో చాలా బాధపడేదాన్ని. 5-6 సంవత్సరాలు బట్టి నాకు చాలా కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, సలుపులు, నడుము నొప్పి ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేవండి. అలాగని చెప్పేసి ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గలేదు. తగ్గపోయేటడికి టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి నేను వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు నాడి చూసి ఒక నెలలు మందులు రాశారు. కాళ్ళ నొప్పులు అవి కూడా చాలా తగ్గాయి. అప్పుడు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. నా పని నేను చేసుకోగలుగుతున్నాను, కింద కూర్చొని లేవగలుగుతున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అందుకని చెప్పేసి ఆర్జేఆర్ ఇలాగా వైద్యం అందించిన ఆర్జేఆర్ హాస్పిటల్కి నమస్కారం. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు ఎర్రమిల్లి అనంతరావు. నాకు ఎడమ కాలు మక్క దగ్గర పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చి కాలు చల్లబడిపోయింది. నేను పెరాటిక్ స్టోమీకి భయపడ్డాను. ఫిజియోథెరపీ చేసుకుంటే ఇంకా తగ్గదని చెప్పారు. ఆర్జీఆర్ హాస్పిటల్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ చూసి వెంటనే కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసిన వెంటనే వారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు డాక్టర్ గారు చూశారు, నన్ను నాడి చూశారు, నా కథంతా విన్నారు, నా ప్రాబ్లమ్స్ అన్ని చూశారు. చూసి 1 month పీరియడ్కే ఇచ్చారు. 1 నెలలోనే పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు నాకు కంప్లీట్గా రిలాక్సేషన్ వచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్కి, డాక్టర్ గారికి, స్టాఫ్కి అందరికీ నా ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. సో ఇక్కడ ఇంకొక పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అసలు ఏ సమస్యతో ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు అండ్ ఎటువంటి చికిత్స అందిస్తున్నారో మనం డాక్టర్ నిగతా రెడ్డి గారిని అడుగుదాం. సో ఇక్కడ అసలు తన ప్రాబ్లం ఏంటండి అండ్ ఎటువంటి సొల్యూషన్ ఇస్తున్నాం? ఈ పేషెంట్ వచ్చేసి ఒక 7 years నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్నారండి. ఆల్రెడీ నేను చాలా హాస్పిటల్స్లో కన్సల్ట్ అయ్యారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సర్జరీనే చేయాలి అని చెప్పేశారు. కానీ 45 years ఆఫ్ ఏజ్ ఉంటుంది అంతే. ఈ ఏజ్లో సర్జరీ అనేది సజెస్టబుల్ కాదు. సో ఈ పేషెంట్స్కి మనకి సర్జరీ లేకుండా పంచకర్మ థెరపీస్ ద్వారా గుజ్జు అనేది పెరిగేటట్టుగా చేస్తాము.
ఈ ప్రొసీజర్ పేరే జానువస్తి అని అంటారు. నార్మల్గా మనకు అర్థమయ్యే భాషలో వచ్చేసి ఆయిల్ పూలింగ్ థెరపీ. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ ఆయిల్ అనేది ఇలా ఒక మోకాల్లో ఎక్కడైతే మనకి నొప్పి ఉందో, ఎక్కడైతే గుజ్జు అరిగిపోయి ఉంటుందో ఆ ప్లేస్లో ఆయిల్ అనేది వేస్తూ ఉంటారు. ఈ ఆయిల్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బ్స్తో మూలికలు అన్నిటితోనూ బాయిల్ చేసిన ఒక తైలంని యూజ్ చేస్తారు. ఇవంతా నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్, మోకాల నొప్పులను వాతం అనేది ఎక్కువ అవ్వటం వల్ల వస్తుంది. సో వాతహరం ఏవైతే తైలాస్ ఉంటాయో అలాంటి తైలాస్తో చేస్తారు. ఈ ప్రొసీజర్ చేయడానికి ఒక 20 minutes నుంచి 30 minutes వరకు చేస్తారు. అది వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. ఒక 4 inches ఆఫ్ హైట్ నుంచి ఈ తైలంని పోస్తూ ఉంటారు. ఈ ఆయిల్ అంతా లీక్ కాకుండా పూర్తిగా నీట్గా సీల్ చేసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఈ నార్మల్గా ఈ థెరపీ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి నొప్పి ఉండదు. అండ్ థెరపీ తీసుకున్న ఫస్ట్ డే నుంచే వాళ్ళు నార్మల్గా నడవగలుగుతారు. ఇంతకుముందు ఉన్న పట్టేసినట్టు స్టిఫ్నెస్ అవంతా ఏవి కనిపించకుండా ఉంటాయి. గుజ్జు కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఇందులో గోరువెచ్చని నూనె ఎందుకు యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క స్కిన్ నుంచి ఆ తైలం యొక్క తీక్ష్ణ గుణం ద్వారా ఎముకలకి చేరుతుంది. చేయడం వల్ల ఎముకల యొక్క హీలింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి గుజ్జు పెరగడానికి సహాయపడుతుంది. చుట్టూ మజిల్ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళే మనకు వచ్చి చెప్తుంటారు, ఇట్లా పిక్కలు పట్టేసినట్టు ఉంటుందమ్మా, అది ఇక్కడ అంతా చుట్టూ పట్టేసినట్టు ఉంటుంది, ఇలా పట్టుకుందామన్నా కూడా వాళ్ళు టెండర్నెస్ కూడా ఉంటుంది. అవంతా ఫస్ట్ డే ఆఫ్ జానువస్తిలోనే రిలీవ్ అయిపోతాయి. ఈ ఆయిల్ అనేది ఎప్పుడైతే కూల్ అయిపోతుందో మళ్ళీ తీస్తారు. తీసేసి మళ్ళీ కొత్త ఆయిల్ ఏదైతే హీటెడ్ ఆయిల్ ఉంటుందో అది పోర్ చేస్తారు. ఒక 4 inches ఆఫ్ హైట్ నుంచి ఇలా సర్క్యులర్ పొజిషన్లో పోస్తూ ఉంటారు. అలా పోయడం వల్లనే అక్కడ ఉన్న మర్మ సైట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో అంటే ఈ ప్రొసీజర్ అనేది అసలు పేషెంట్కి ఇబ్బందిగా అనిపించదు, ఎటువంటి నొప్పి ఉండదండి ప్రొసీజర్ చేసేంతవరకు కూడా. అండ్ ఆ ఆయిల్ కూడా వాళ్ళ చర్మంకి సరిపడా ఎంత ఆయిల్ అయితే ఉంటుందో దానికి సరిపడే పెడతారు. ఓకే, సో పేషెంట్తో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అమ్మా, మీ పేరు? చంద్రకళ గారు. సో మీరు ఈ మోకాల నొప్పులకి ఏమైనా వేరే హాస్పిటల్స్ తిరిగారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా కన్సల్ట్ అవ్వడం? లేదు, హాస్పిటల్కి పోయినాం, ఎక్కడ పోయినా తగ్గలేదు. ఒక హాస్పిటల్ పోతే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే నేను భయపడి పోలేదు. ఇక ఇక్కడికి వచ్చిన టీవీలో అడ్వర్టైజ్ చూసి ఇక్కడికి వచ్చిన. సో ఎలా అనిపించింది ఆర్జీఆర్ హాస్పిటల్? నొప్పులు తగ్గినాయి, కొంచెం వాపు తగ్గింది. ముందడికంటే ఇప్పుడు పర్వాలేదు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 8-9 నెలలు అయిపోయి రాబట్టి ఆర్జీఆర్ హాస్పిటల్కు థ్యాంక్స్. మరి మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తారా ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి? చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సో ఇక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా సరే ఆయుర్వేదం పరంగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో మీకు కూడా ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఆర్జీఆర్ హాస్పిటల్ని సంప్రదించండి. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. పేరు కనకదుర్గ. కాళ్ళ నొప్పులతో వచ్చానండి, మోకాళ్ళ నొప్పులు తోటి వచ్చానండి. చాలా పెయిన్ ఉండేనండి నాకు. అయితే ఇక్కడ టీవీలో చూసారండి మా హస్బెండ్. టీవీలో చూసి నేను సెకండ్రాబాద్ నుంచి ఇక్కడ చూపించుకున్నానండి. కొంచెం చాలా తగ్గిందండి నాకు. ఇప్పుడు 2 months నుంచి వాడుతున్నానండి. చాలా రిలీఫ్ ఉందండి. ఆర్జేఆర్కి చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి ఆర్జేఆర్ హాస్పిటల్కి. నేను ఎట్లా మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకునే దాకా వచ్చిందండి. ఇంకా అది తగ్గిపోయిందండి నాకు. ఇప్పుడు కొంచెం చాలా రిలీఫ్ ఉందండి. ఇంకొక నెల వాడితే నాకు ఇంకా తగ్గిపోతుందని అనిపిస్తుందండి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ధన్యవాదాలు. ఇదివరకు కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు కొంచెం కూర్చోగలుగుతున్నాను. ఇప్పుడు చాలా తగ్గిందండి. ఇప్పుడు కొంచెం కూర్చోగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, ఇట్లా నడవగలుగుతున్నానండి. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు ఎస్ నర్సమ్మ. నార్కల్ జిల్లా, మాది రకపేట కలుపు దగ్గర.
ముఖాన్న నొప్పులు చాలా 2-3 సంవత్సరాలు నాకు అక్కడక్కడ కలకుతి అక్కడక్కడ హాస్పిటల్ మస్తుగా చూసుకున్నా ఏడ తగ్గలేదు. ఏడ పోయినా కానీ ఎక్కువ అయింది కానీ తగ్గలేదు. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ మంచిగా చూస్తారు, అందరూ తక్కువ అవుతుందని మా అల్లుడు మా తోలుకొచ్చింది. ఇక్కడ కంటిన్యూగా మందులు వాడుకుంటూనే ఉన్నా, చాలా నయంగానే ఉంది. ఇప్పుడు నాకు కూర్చుంటే లేవనిగా ఇట్లా కాలు లేపి అడుగు పెడదామంటే పెట్టరాకపోయేది. ఇప్పుడు మంచిగానే లేస్తున్నా, నొప్పులు చాలా తగ్గినాయి, నా పనులు నేను చేసుకుంటున్నా, చాలా మంచిగా ఉంది, సంతోషం ఉంది మేడం. ఆర్జీఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. 4 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు సుజాత. నాకు కీళ్ళవాతం ఉంది. చాలా హ్యాండ్స్ అవి చాలా పెయిన్ వచ్చేవి. ఇట్లా ముట్టుకున్నా సరే చాలా నొప్పులు వచ్చేవి, ఇలా నొక్కలేకపోయేదని. చాలా మందులు మెడిసిన్స్ అయితే వాడాను. అయినా కొన్ని మందులకి రియాక్షన్ వచ్చేసి ఆ రియాక్షన్ తోటి కూడా ఎక్కువ పెయిన్ వచ్చేసేది. దాంతో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఒకసారి మా హస్బెండ్ టీవీలో చూసారు, ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి సరే ఒకసారి వెళ్దాం రమ్మనేసి మొన్న జూన్ నెలలో వచ్చామండి. రీసెంట్గా ఒక 3 మంత్స్ అవుతుంది. అప్పటికి ఈ వేళ్ళు అసలు ఎట్లా నొక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు అన్నీ ఓకే, మంచిగా ఉంది. జాయింట్ పెయిన్స్ ఏంటి, ఫోన్ పట్టుకున్నా ఒక 2 మినిట్స్లో ఈ 2 చేతులు మార్చుకుంటా మాట్లాడాల్సి వచ్చేది. ఫోన్ కూడా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఒకవేళ ఏదన్నా బఫే సిస్టమ్ ఎక్కడన్నా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ప్లేట్ కూడా నేను కరెక్ట్గా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే నేను 3 మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు నాకు క్యూర్ అయ్యింది. సో మెడిసిన్ అయితే బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. రెండు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు పద్మావతి. నేను కుద్లాపూర్ నుంచి వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు రికవరీ ఏం కనిపించలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను, అమీర్పేట. 1 మంత్ అయ్యింది కానీ బాగా రికవరీ అయ్యింది. నడిచినా చాలా ఆయాసంగా ఉండేది. ఇప్పుడు ఎంత దూరం నడిచినా ఆయాసంగా ఏం లేదు, చాలా బాగుంది. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, ఫ్రీగా నిద్రపోతున్నా. ఇక్కడ 1 మంత్లోనే బాగా రికవరీ అయ్యింది. 99% బాగా రికవరీ అయ్యింది. చాలా థ్యాంక్స్ అండి ఆర్జేఆర్ హాస్పిటల్కి, చాలా ధన్యవాదాలు. 4 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు చంద్రశేఖర్. 4 ఏళ్ళ నుంచి ఆస్మాతో వ్యాధితో బాధపడుతున్నాను. కాకపోతే ఎక్కడెక్కడ చూపించుకొని ఎక్కడెక్కడ ఇచ్చేసినా కూడా తగ్గడం లేదు. కాకపోతే ఈ హాస్పిటల్ ద్వారా నాకు తెలిసిన వెంటనే వచ్చి చూపించుకొని 1 నెలంతా వాడమని డాక్టర్ చెప్తే వాడినాను. వాడిన తర్వాత నెల తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిన వెంటనే ఈ ఆస్మా వల్ల
నా పనులు నేను చేసుకోగలను అనే ధైర్యం వచ్చింది. ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. 9 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సుగుణ, మేడ్చల్ నుంచి వచ్చిన నేను. నాకు మస్తు 9 సంవత్సరాల నుంచి దగ్గు, సర్ది, ఎలర్జీ, పిల్లి కూత, గొంతు నొప్పి, ముక్కు నుంచి గారుడు, తుమ్ములు ఇవన్నీ వచ్చేది. మస్తు కష్టం పడ్డా. ఏ హాస్పిటల్ తిరిగినా కూడా నాకు ఎక్కడ తగ్గలే. వీడికి వచ్చినాక 4 నెలల నుంచి ఇక్కడికి వచ్చినాక చాలా నా తగ్గింది. సర్ది, తుమ్ములు, ఎలర్జీ, పిల్లి కూత అన్నీ తగ్గినాయి నాకు. ఈ హాస్పిటల్కి మేయడానికి నా చాలా ధన్యవాదాలు ఉన్నాయి. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. సో డాక్టర్ నిఖితా రెడ్డి గారు, ఇక్కడ ఒక మిషన్ ఉంది. ప్రెసెంట్ ఇక్కడ పేషెంట్స్ ఎవరు లేరు. సో మామూలుగా ఏ సమస్యలకి ఇప్పుడు ఈ మిషన్తో ట్రీట్మెంట్ ఇస్తారు? సో మరి ఇక్కడ ఎందుకు పేషెంట్ లేరు ప్రెసెంట్? ఇది వచ్చేసి కోలాన్ హైడ్రోథెరపీ మెషిన్ అండి. ఈ కోలాన్ హైడ్రోథెరపీ మనం పేషెంట్తో చూపించలేము, ఎందుకంటే పేషెంట్ని మనం లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకోబెట్టేసి, అంటే ఎడమ సైడ్ తిప్పేసి మోషన్ పోయే మార్గం అంటే యానస్ నుంచి మనము వాటర్ అనేది ఎక్కిస్తాము. ఈ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లోనే ఎందుకు పడుకోబెడతామంటే మన స్టమక్ అనేది మన బాడీలో లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. సో ఆ పొజిషన్లో స్టమక్ యొక్క మంచి మన డియోడినం వరకు స్టమక్ అక్కడి వరకు వాటర్ అనేది రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్క లైనింగ్కి ఈ వాటర్ అనేది రీచ్ అవ్వడం వల్ల ఎంటైర్ గట్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఒక పర్సన్ నార్మల్గా ఎవరైనా సరే మనకి గట్ అనేది మొత్తం క్లియర్గా ఉందంటే మన జీర్ణాశయ శక్తి కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. సో హెల్దీ పర్సన్స్ కూడా ఈ కోలాన్ థెరపీ ద్వారా మన హైడ్రోథెరపీ ద్వారా ఏ డిసీజెస్ అనేవి సరే అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ డే ఒక కోలాన్ థెరపీ తీసుకోగానే నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ వరకు కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సోరియాసిస్ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సోరియాసిస్లో మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అండ్ వాళ్ళను ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాము. సో వాళ్ళ యొక్క మొత్తం బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి కోలాన్ హైడ్రోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. నార్మల్గా ఈ కోలాన్ హైడ్రోథెరపీ యూజ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం ఇందులో ఎంత పేషెంట్కి వాటర్ అనేది ఎక్కించాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇన్లెట్, ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ అది ఖచ్చితంగా ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి పైప్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ మోషన్ పోయే మార్గం నుంచి పెడతారు. మాకేమైనా నొప్పి అలా కూడా ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి మనము జైలోకెన్ జెల్ అనేది అప్లై చేస్తూ ఉంటాం పెయిన్ ఏమి రాకుండా ఉండడానికి. అండ్ పేషెంట్ యొక్క గట్ ఏదైతే జీర్ణాశయ శక్తి, ఇంటెస్టైన్, స్టమక్, మొత్తం పెద్ద పేగులు అంతా క్లియర్ అవుతుంది కదా, అదంతా ఎలా అవుతుంది అనేది వాళ్ళు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ పైప్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఏమేమి ఎలిమెంట్స్ అనేవి బయటికి వెళ్తున్నాయి వాళ్ళలో నుంచి, వాళ్ళ స్టూల్స్ కానీ కాన్స్టిపేషన్ పేషెంట్స్కి ఈజీగా కనిపించేస్తుంది. థెరపీ తీసుకున్న తర్వాత కూడా చాలా లైట్గా ఉంటుంది. తర్వాత నుంచి వాళ్ళ ఇక్కడ నార్మల్గా థెరపీ తీసుకున్న తర్వాత మోషన్స్ అవుతాయేమో ఇలా అని బాధపడుతూ ఉంటారు పేషెంట్స్. అలాంటి ఏ ప్రాబ్లం కూడా ఉండదు, మోషన్స్ కూడా ఏమీ అవ్వవు. మొత్తం అనేది ఈ మెషినే క్లీన్ చేస్తుంది బాడీ నుంచి. అండ్ అవుట్లెట్ అనేది ఆ పైప్ ద్వారా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ అవుతుంది. హెల్దీ పర్సన్స్ నుంచి డిసీజ్డ్ పర్సన్స్ వరకు ఏజ్తో ఎటువంటి సంబంధం లేకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం కోలాన్ హైడ్రోథెరపీ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా ఇది బాగా యాక్ట్ చేస్తుంది. చాలామందికి మన బ్లడ్ ప్యూరిఫైయర్ సరిగా లేవు, అందుకే పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ పైన ఇలా చెప్తారు. వాళ్ళలో గట్లో లోపం అనేది ఉంటుంది. సో మనకి కోలాన్ హైడ్రోథెరపీ చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు దుర్గా, నేను మోతీనగర్ నుంచి వచ్చాను. నాకు తలలో సోరియాసిస్ ప్రాబ్లం ఉండే 4 years నుంచి. చాలా హాస్పిటల్స్ ట్రై చేశాను, బట్ ఎక్కడ క్యూర్ అవ్వలేదు. 1 month బ్యాక్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చా. 1 month మెడిసిన్ వాడా, చాలా బాగా క్యూర్ అయ్యింది. తలలో పొట్టు రావడం అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయిపోయింది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా చాలా ఉండేది, దానికి కూడా 1 month బ్యాక్ మెడిసిన్ తీసుకున్నా, అది కూడా క్యూర్ అయింది. ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ రుద్రందేవి మేడంకి చాలా థ్యాంక్ యూ సో మచ్. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రమేష్. 2 సంవత్సరాల నుంచి నేను చేతులకు ఇట్లా పలగడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అన్నం తింటప్పుడు కూడా నాకు చాలా మండేది. ఫంక్షన్లో పోయినా ఏడికి పోయినా కానీ నేను చాలా నామూషిగా ఫీల్ అయ్యేది, చాలా ఇబ్బంది అనిపించే చుట్టాలలో పోతే. ఇక తర్వాత టీవీలో యాడ్ చూసి ఈ ఏసరావు నగర్ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన. నాకు మేడం ఉండి నీకు 10 daysలో నీకు తక్కువ అవుతుంది, జర మంచిగా నేను చెప్పిన దాకా మందులు వాడమన్నది. ఇప్పుడు నెల అయిపోయింది, ఆల్రెడీ నాకు ప్యూర్గా మొత్తం తగ్గింది. చేతులు ఒంటరిగా నాకు నా అంతకన్నా ఇంకా ఫస్ట్ కన్నా ముందు ఇంకా మంచిగా నైస్గా అయినా. నాకు ఆర్జీఆర్ హాస్పిటల్కు నేను నా జన్మ మొత్తం నేను
కృతజ్ఞత భావం తెలియజేస్తున్నా. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జేఆర్ హాస్పిటల్స్లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. చూశారు కదండి మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు. అండ్ అలాగే ఈరోజు మన డాక్టర్ నిఖితా రెడ్డి గారు చాలా చక్కగా ప్రతి ఒక్క సమస్య గురించి వివరించారు. థ్యాంక్ యూ నిఖితా రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఆర్జేఆర్ హాస్పిటల్ని సంప్రదించండి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.